ఈ దేశంలో ఈ రాజ్యాంగానికి భిన్నంగా కొద్దిమంది నడుచుకోవాలని, లేకపోతే రాజ్యాంగాన్ని మార్చాలని, అది లేకుండా మా సొంత భావజాలాన్ని దేశ ప్రజలపై రుద్దాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాం. వాటితో పాటు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పిన కేసీఆర్ గారికి సంబంధించిన పార్టీ ఈ రోజు తగుదనమ్మా అని చెప్పి భారత రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళకి, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి, రేషన్ కార్డుల కోసం ఒక దశాబ్ద కాలం అల్లాడిపోతున్నటువంటి పేదవాళ్ళకి, భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పథకాన్ని మొదలుపెట్టి ఈ రోజు భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన రోజు మొదలు పెడితే ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడు కొడుకు అక్కడక్కడ మాట్లాడుతా ఉన్నాడు. ఒక గ్రామంలోనే మొదలు పెడతారా? మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు రైతు భరోసా శాచ్యురేషన్ తో ఈ గ్రామంలో వేస్తా ఉన్నాం. రైతు ఆత్మీయ భరోసా శాచ్యురేషన్ లో భూమి లేని వ్యవసాయ నిరుపేద కుటుంబాలకు ఆనాడు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని మీరెవ్వరూ ఆలోచన చేయలేదు. దాని గురించి మేము మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి ఆ పేదవాళ్లకు కూడా న్యాయం చేయాలని ఆలోచనతో భారమైనప్పటికి కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 10 ఏళ్లు ఇళ్ల గురించి ఆలోచన చేయలే, పేదవాళ్ల గురించి ఆలోచన చేయలేము. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, పేదలందరికీ ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ఏ కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఇల్లు ఇచ్చేంత వరకు నిరంతర ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంటుంది. ఇది నాంది మాత్రమే, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. రేషన్ కార్డులకు సంబంధించి 10 సంవత్సరాలు, ఈ 10 ఏళ్లలో అనేక మంది నవ యువకులు పెళ్లిళ్లు చేసుకుని కుటుంబాలుగా వచ్చి రేషన్ కార్డులు పొందలేక, రేషన్ కార్డు లేకపోతే ఇతర వచ్చేటువంటి పథకాలు పొందలేక రేషన్ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన సంగతులు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఎక్స్ లో పోస్ట్ చేసిన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు 10 ఏళ్లు పాలన చేసి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తే ఈ రోజు మేము ఇంత పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజల కోసమే తప్ప పాలకుల కోసం కాదు. ఇదే భారత రాజ్యాంగం చెప్తా ఉంది. గత 10 ఏళ్లు ప్రభుత్వాన్ని పాలకుల కోసం వాడుకున్నారు. మేము ఈ రోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇందిరమ్మ రాజ్యం ప్రజల కోసమే పనిచేస్తుంది. ఆదాయాన్ని, సంపదని సృష్టిస్తాం, ప్రతి పైసా ప్రజలకే పంచుతాం. వాళ్ల కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కూడా వాళ్ల కోసమే ఈ సంపదని ఖర్చు పెడతామని చెప్పాం. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముందుకు పోతున్నాం. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, 4 గోడల మధ్య కూర్చొని లబ్ధిదారుల సంఖ్య లెక్క రాసుకునేటువంటి పద్ధతికి చరమగీతం పాడాం. 10 ఏళ్లు మీ పాలనలో గడిల్లో కూర్చొని ఎవరికి ఇల్లు ఇవ్వాలని లెక్క రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి అప్పటికే అనేక మార్గాల ద్వారా గ్రామంలో ఇళ్లు కావాలనుకున్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డులు కావాలనుకున్నటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఉంటే ఆ మార్గాల ద్వారా పెట్టుకున్న లిస్టు కూడా గ్రామ సభ పెట్టి, ఆ గ్రామ సభలో ఆ లిస్టు కూడా ప్రకటించి, ఇంకా గ్రామంలో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకొని ఆ దరఖాస్తులు ఈ దరఖాస్తులు అన్నింటినీ క్రోడీకరించి అంతిమంగా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి చివరి వ్యక్తి వరకు కూడా ఈ పథకాలు అందించాలనేటువంటి ఆలోచనతోనే మేము చాలా స్పష్టంగా గ్రామ సభలు ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ వాళ్ళు కూడా మాలాగానే కొద్ది మందికి ఇచ్చి తూతు మంత్రం చేసి వదిలేస్తారని ఆశతో పాపం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు పెట్టిపోయారు. కానీ వాళ్ళకి తెలియని ఒక విషయం, మేము గ్రామ సభలు పెట్టిందే ఆ గ్రామంలో ఎవరైనా పొరపాట్ల మిగిలిపోయి ఉంటే వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో ఇక్కడే గ్రామ సభ పెట్టి మీ అందరి దగ్గర దరఖాస్తులు తీసుకొని మీకు కూడా న్యాయం చేయాలని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి
ఏదో బురద జల్లాలని, పేదలకు మేలు జరగకుండా ఉండాలని కుట్రదారులు ఉంటే ఆనాడే చాలా స్పష్టంగా చెప్పారు. గ్రామ సభల్లో పాపం చివరి వరకు పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళకి సహాయం చేయండి. అధికారులకు దరఖాస్తులు అందించే కార్యక్రమం చేస్తే వాళ్ళకు కూడా న్యాయం చేయొచ్చు. అలా చేయకుండా అల్లరి చేయాలని చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరికి ఇళ్లు రాకుండా ఉండాలని, రేషన్ కార్డులు రాకుండా ఉండాలని సమాజానికి ద్రోహం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే గ్రామ సభలు జరగకుండా చేస్తారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి. ఇళ్లు కావాల్సినటువంటి వాళ్ళు, రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఈ కుట్రదారుల పాలన పడొద్దని చెప్పి చాలా పిలుపిచ్చాం. కొన్ని లక్షల అప్లికేషన్లు మళ్ళీ తిరిగి గ్రామ సభలో అప్లై చేసుకున్నారు. మరి వాళ్ళని వదిలేద్దామా? వాళ్ళు మనవాళ్ళు కాదా? వాళ్ళు పేదవాళ్ళు కాదా? వాళ్ళకి ఇల్లు అవసరం లేదా అని ఆలోచన చేసి వాళ్ళందరికి కూడా ఇవ్వాలి అని అంటే ఒక్క రోజులో మీరు స్క్రీన్ చేయలేరు. కాబట్టి ప్రతి మండలానికి ఒక గ్రామం తీసుకుని సాచురేషన్ లో ఏదో పంపిణీ చేస్తా ఉన్నాం. ఇది ప్రజల కోసం నిబద్ధతతో మేము చేసేటువంటి కార్యక్రమం. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఇస్తాము. షరతులు లేకుండా 5 ఎకరాలకు 10 ఎకరాలకు అనకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఇస్తామని చెప్పాం. ఈ రోజు ఇవ్వటానికి లెక్క బరాబరు చేసి బ్యాంకుల్లో డబ్బులు ఈ రోజు మీకు శాంక్షన్ లెటర్ ఇచ్చి రేపొద్దున మీ అకౌంట్ లో డబ్బులు ఉండేటట్టుగా చేస్తా ఉన్నాం. రేపొద్దున మీరు బ్యాంకు పోయే కల్లా మీ అకౌంట్ లో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఉంటాయి. రైతు ఆత్మీయ భరోసా కూడా డబ్బులు ఉంటాయి. ఇది ఈ ఒక్క గ్రామానికి సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మండలానికి ఒక గ్రామంలో జరుగుతున్న దాదాపు 606 మండలాలు, ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ మండలాలకు సంబంధించినటువంటి ఇచ్చిన శాంక్షన్ లెటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ గ్రామాలందరికి సంబంధించి బ్యాంకుల్లో రేపు జమ అవుతాయి. డబ్బులు ఇస్తారా? కాగితాలే ఇస్తారా? మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని, 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని, లేకపోతే రకరకాల మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఏంటి డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని మోసం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేయదు. చెప్పిన మాట ప్రకారం కట్టుబడి దాన్ని అమలు చేస్తుంది. అమలు చేయడానికి అవకాశం ఉన్నదాన్ని చేసి చూపిస్తుంది. అందుకే 2 లక్షల వరకు రుణమాఫీ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మాఫీ చేస్తామని చెప్పాం. కేవలం 3 నెలల్లో 22,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల అకౌంట్లోకి దేశ చరిత్రలో వేసినటువంటి ఏకైక రాష్ట్రం ఈ మన తెలంగాణ రాష్ట్రం, ఇందిరమ్మ ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. 10 ఏళ్లు పాలన చేశాం, 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయాం. మేము 2 లక్షల వరకు చేసి చూపించాం. అంతేకాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పిన మాట ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని కల్పించాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పాం. మార్చి నెల 1వ తారీఖు నుంచి 200 యూనిట్ల లోపల కరెంటు వాడకందారులందరికీ 0 బిల్లు ఇచ్చి పంపిస్తా ఉన్నాం. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని చెప్పాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని 10 లక్షల వరకు ఈ రోజు వాడుకునేటువంటి వాళ్ళందరికీ సదుపాయం కల్పించాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం చేసి చూపిస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మాత్రమే కాకుండా మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా చదువుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో 10 సంవత్సరాలు మీరు వాళ్ళు తింటున్నారో తినట్లేదో, వాళ్ళకి అసలు భోజనానికి ఖర్చు వెళుతుందో లేదో కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే మేము సర్వే చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళకి వెంటనే ఛార్జీలు పెంచాలని 40% డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పిల్లలకి పెంచి వారి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఈ రోజు నిధులు కేటాయించి ముందుకు పోతా ఉన్నాం. దానితో పాటు ఇంకా ప్రపంచంతో పోటీ పడటం కోసం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ ప్రపంచంతో పోటీ పడేటట్టుగా 200 కోట్ల రూపాయలు తగ్గకుండా స్కూల్స్ నిర్మాణం చేయబోతున్నాం. ఇప్పటికే ప్రకటించాం. కొద్ది రోజుల్లోనే
టెండర్లు రాబోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు మరమ్మతులు చేసుకుంటూ, ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి వదిలేస్తే మీరు వాటిని పూర్తి చేసుకుంటూ, నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు లేక అల్లాడిపోతా ఉంటే 56,000 ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలోనే పూర్తి చేసి నియామక పత్రాలు అందించి ఇంకా కొన్ని ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేసేటట్టుగా నిర్ణయాలు చేసి ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి వడ్డీ లేని రుణాల్ని సంవత్సరానికి మహిళా సంఘ సభ్యురాలకి, డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ 5 సంవత్సరాల్లో మహిళలందరికీ 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సోలార్ పవర్ అని లేకపోతే ఇంకొక క్లీన్ ఎనర్జీ అని వస్తా ఉంటే దాంట్లో కూడా మహిళలను భాగస్వాములు చేయాలని 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి మహిళలను పారిశ్రామికవేత్తలు చేయటం కోసం ఈరోజు ఎనర్జీ శాఖ అట్లాగే డ్వాక్రా సంఘాలతో ఎంఓయూ చేసుకొని టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో మహిళలందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెంచడానికి, మైక్రో స్మాల్ మైనర్ ఇండస్ట్రీస్ పెట్టడానికి కావాల్సిన ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇవాళ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ఉందని ఆనందంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకునే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం. ఇటువంటి పండుగ కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలు జరగకుండా ఉండాలనేటువంటి ఒక దురుద్దేశంతో రాష్ట్రాన్ని దోపిడీ చేయడం కోసం ఆలోచన చేస్తున్నటువంటి ఆనాటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఇంకా కుట్రలు పన్నుతూనే ఉంది ఈ రాష్ట్రంలో. అందుకే ప్రజలారా గమనించండి, ఈరోజు మేము చేసే ఈ పథకాలు ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తర్వాత విభజన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున నిధులు ఉన్నప్పుడు ఇంతకంటే బాగా చేయడానికి అవకాశాలు ఉంటే కూడా మరి ఎందుకు చేయలేము? మీరు ఈ రోజు కొన్ని లక్షల మందికి మేము రేషన్ కార్డులు ఇస్తా ఉన్నామే, వాళ్ళందరికీ సన్న బియ్యం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామే, సన్నాలు పండించినటువంటి వాళ్ళందరికీ 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నామే, 22,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేశామే, రైతు భరోసా కోసం 9,000 కోట్ల రూపాయలు వారి అకౌంట్ లో వేస్తా ఉన్నామే, మరో 2,000 కోట్ల రూపాయలు వ్యవసాయ కూలీల అకౌంట్ లో వేస్తా ఉన్నామే. ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 7,624 కోట్ల రూపాయలు మీకు రైతు బంధు పేరు మీద అకౌంట్ లో వేసామే. దాదాపు 12,000 కోట్ల రూపాయలు మీరు వాడుకున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించిన బిల్లుల్ని ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖకి ఇప్పటికే కట్టిందే. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం మేము ఖర్చు పెడతా ఉన్నటువంటి ఈ డబ్బులు ఆనాడు కూడా ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు చేయలేకపోయారు? ఇవాళ మేమెందుకు చేయగలుగుతున్నామనంటే మేము ప్రజలకి చేయాలనుకున్నాం, మీరు పాలకులకి దొరలకి చేయాలనుకున్నారు. అందుకోసమే మీరు దోపిడీ చేశారు, మేము పంచుతా ఉన్నాం. మాకు మీకు ఉన్న తేడా అదే. మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అందరికీ పక్కా గృహాలతో, అందరికీ మంచి చదువుతో, అందరికీ మంచి వైద్యంతో, అందరికీ మంచి పంటలు పండేటువంటి విధానంతో, మంచి పరిశ్రమలు తెచ్చేటువంటి పాలనతో ఉండాలని ఇందిరమ్మ రాజ్యం బలంగా కోరుకుంటుంది. అలా బలంగా కోరుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రజల కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని, భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమాజ నిర్మాణం కోసం ఇందిరమ్మ పేరు మీద నడుపుతున్నటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మీరందరూ దయతో, పెద్ద మనసుతో ఆశీర్వదించి ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించవలసిందిగా ఈ లబ్ధిదారులందరూ ఈనాడు పొందుతున్నటువంటి రైతు భరోసా కానీ, ఆత్మీయ భరోసా కానీ, ఇళ్లు కానీ, లేకపోతే రేషన్ కార్డు ద్వారా కానీ, ఇవన్నీ కుటుంబాల అభివృద్ధి కోసం, పిల్లల అభివృద్ధి కోసం వాడుకోవాల్సిందిగా, వాటి దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిందిగా కుటుంబ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా
ఈ ఖమ్మం జిల్లా వాసిగా బిడ్డగా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిగా ప్రతి గ్రామంలో చూసినటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా నాకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని ప్రజల కోసమే ఉపయోగిస్తాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వినియోగిస్తాం, ఈ సంపదని ప్రజలకే పంచుతామని చెప్పి ఖమ్మం జిల్లా బిడ్డగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకి అంకితం. ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసమే పనికొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. పెట్టే ప్రతి పైసా, తీసుకునే ప్రతి నిర్ణయం ఆనాడు మేము చూసినటువంటి ప్రజల సమస్యల పరిష్కారానికి నా ఈ సంతకం కానీ నా ఈ నిర్ణయం కానీ ఉపయోగపడుతుందా లేదా అని 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమంలో లబ్ధి పొందుతున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, దళిత గిరిజనులు, రైతులు, పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి చెమటోడ్చి స్వేదంతో సమకూర్చిన ప్రతి పైసా ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లోకి వస్తున్నప్పుడు ఆ ప్రతి పైసాని కూడా ఒంట్లో భయం పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రజలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని, ఆ నిధుల్ని దోబరాయేటట్టు మాత్రం చేయనని, ఇది ప్రజల సంపద, ఆ ప్రజల సంపదకి కస్టోడియన్ గా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ వత్సలేని పాలనకు శ్రీకారం చుట్టెను.